రాత్రికాల ప్రార్థన. ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం అని సెలవిచ్చి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము అయ్యా. ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి కాలం పడుకునే ఈ సమయం వరకు తండ్రి, మాకు మీరు మీ రక్షణ సహాయము దయచేశారు. అవును తండ్రి, ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నారు, ఎంతో మంది తండ్రి ప్రమాదాల బారిన పడ్డారు, ఎంతో మంది ఆకలితో అలమటించారు, నష్టపోయారు, మోసగించబడ్డారు అయా, కృంగిపోయారు. ఇటువంటి పరిస్థితులు ఏవి మా దగ్గరకు రాకుండా, వచ్చినా మమ్మల్ని ఏమీ చేయకుండా నాయనా మీరు మాకు తోడై ఉండి ఈ రోజంతను కూడా నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి యందు మరొకసారి మమ్మల్ని సజీవులుగా నిలబెట్టుకొని మీ పాద సన్నిధిన కుటుంబం అందరం కలిసి ప్రార్థించుకునే యోగ్యత దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతా స్తుతులను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగపట్టు వారిని మెత్తెదను అని కీర్తనల గ్రంథం 89వ కీర్తన 23వ వచనంలో అయా మీ వాక్యములు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మా విరోధులను తండ్రి, మా పైన పగబట్టే వారిని అయా మీరు ఉపేక్షించరు అని, వారికి తగినటువంటి బుద్ధి చెబుతారని, గుణపాఠము నేర్పిస్తారు అని నాయనా, మేమేమీ కూడా భయపడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదని రాత్రి అందు మాకు తెలియపరుస్తున్నారు. ఎవరైతే బిడ్డలు మరి తండ్రి విరోధులను బట్టి, వారి యొక్క పగవారిని బట్టి, శత్రువులను బట్టి నాయన భయపడుతూ ఈ రాత్రి అందున్నారో అయా, వారిలో ఉన్న భయాన్ని, కలవరాన్ని తొలగించండి అయ్యా. అయా బిడ్డల పక్షాన మీరున్నారు, వారి విరోధుల తండ్రి నశింప చేస్తారు అని ధైర్యంతో తండ్రి ఈ రాత్రి అందు వారు ఉండే కృపా సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి కాలంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారయ్యా. ఆ యొక్క ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము, దేని గురించి అయితే వారు మొరపెడుతున్నారో, దేని కొరకైతే వారు గోజాడుతున్నారో అయా, అన్నీ కూడా మీ చిత్తంలో వారి జీవితంలో నెరవేరుస్తూ రమ్మని అయా బ్రతిమాలుకుంటున్నాం. అవును తండ్రి, అనారోగ్యంతో ఉన్న వారిని దర్శించండి అయ్యా, వారికి మంచి ఆరోగ్యము దయచేయండి, వారికి ఉన్న బాధలను, బలహీనతలను కొట్టివేయండి. ఎన్నో టాబ్లెట్స్ వాడుతున్నా అయా స్వస్థత రాని పరిస్థితులు ఉంటుండగా అయా మీరే వారిని దర్శించి మంచి ఆరోగ్యంతో నింపండి. అంధకార దురాత్మ క్రియలు, చేతబడి శక్తులన్నిటినీ యేసు నామమున ఈ రాత్రి అందు లయపరచండి ప్రభువా. అదేవిధంగా అయా అప్పులు కలిగి ఉంటున్నారు, ప్రతి అప్పును కూడా కొట్టివేయండి అయా. ఎవరైతే బిడ్డలు మరి ఆర్థికంగా స్థిరత్వం లేకుండా ఉన్నారో, సరైన ఉద్యోగం, సరైన వ్యాపారం లేకుండా ఉన్నారో అయా, వారు తండ్రి అభివృద్ధి చెందే విధంగా మంచి స్థిరత్వాన్ని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో సమాధానం లేక, ప్రశాంతత లేక జీవిస్తున్నారు. ఆ కుటుంబాలు ఈ రాత్రి అందుకు కట్టబడునుగాక. ఎస్ లార్డ్, అయా యవన బిడ్డలు లోబడ్డానికి, అయా రక్త సంబంధికుల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఉండుటకు, భార్యకు భర్తకు మధ్య ఉన్న అనుమానములు, ఆ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా తొలగించమని కూడా బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. ఎంతో మంది బిడ్డలు నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి. ఏ సమస్య, ఏ ఇబ్బంది వారికి రాకుండా ఈ రాత్రంతా కాపుదల దయచేయండి తండ్రి. అయా గర్భఫలం లేని వారు ఉన్నారు నాయన, వారి గర్భాన్ని మీరు ముట్టండి తండ్రి. అయా గర్భంలో జీవాన్ని నింపి బిడ్డలకు గర్భఫలమును దయచేయండి తండ్రి. అదేవిధంగా ఎంతో మంది బిడ్డలు కోర్టు కేసుల్లో, ల్యాండ్ సమస్యలు చిక్కుపడ్డారు అయా, వాటి నుంచి వారికి విడుదల దయచేయండి. అందరూ వారి పక్షాన మాట్లాడే కృప చూపించండి తండ్రి. గర్భిణీలను దీవించండి, తల్లికి బిడ్డకు క్షేమమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆయా దేశాల్లో విస్తరించి ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రాత్రంతా రక్షణ సహాయము వారికి దయచేయండి. ఆయా విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నాలన్నీ సఫలపరచండి. వీసా విషయంలో, ఇమిగ్రేషన్ ప్రాసెస్లో కావలసిన డాక్యుమెంట్స్ విషయంలో మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మీ సహాయము దయచేయండి, మంచి ఉద్యోగం అనుగ్రహించండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, మీ చిత్తమేమిటో బిడ్డలకు
బహిర్పరచమని బ్రతిమాలుకుంటున్నాము. అయా సొంత గృహం లేని వారికి సొంత గృహాన్ని దయచేయమని అడుగుతున్నాము. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ విషయంలో కూడా సహాయము దయచేయండి ప్రభువా. అదే విధంగా నాయనా మా దేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉన్న సైనికులను, వారి కుటుంబాలను ఈ రాత్రంతా మీ కృపా హస్తాల చాటున భద్రపరుచుకొనమని, మారు మనసు లేని ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారికి మారు మనసు దయచేయండి. వారు కలిగి ఉన్న ఎడిక్షన్స్ అన్నిటి నుంచి కూడా విడుదల మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, ఆత్మహత్య తలంపులతో ఉన్నారో, ఆ తలంపులను, ఆ యొక్క డిప్రెషన్లను తీసివేయండి ప్రభువా. తండ్రి మేమందరము కూడా సేద తీరబోతున్నాం. మంచి నిద్ర మాకు దయచేయండి. ఎవరు నిద్రలేమి పీడకలల సమస్యలతో లేకుండా, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఇబ్బందులు పడకుండా అయా ప్రతి గృహం చుట్టూ మీ కంచె, మీ కాపుదల దయచేయండి. అయా మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డలను, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాము. మరలా ఉదయాన్నే మేమందరము కూడా మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని హృదయపూర్వకంగా స్తుతించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.